ఇవాళ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక ముఖ్యమైన కేసు నల్గొండ సిసిఎస్ మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ సోమనర్సయ్య, నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ గారు విజయ్, మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు, వీరందరూ కలిసి ఒక మంచి కేసుని మేము సాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ నిందితులు కర్ణాటకకు చెందిన వాళ్ళు. వీళ్ళు కొన్ని టీములుగా ఏర్పడి మంచి పొటెన్షియల్ టౌన్స్ లో తిరిగి అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి సేకరించి షాప్స్ మీద ఉన్నవి, ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా దున్నుతుంటే లంకె బిందెలు దొరికినాయని, దాంట్లో బంగారం ఉందని, ప్రస్తుతం బంగారం రేటు బాగా హైగా ఉంది కాబట్టి తక్కువ రేటుకి మేము ఇది ఆఫర్ చేస్తామని, గతంలో నేను మీ దగ్గర పని చేసిన, మీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన, మీ షాప్లో పనిచేసిన, అప్పుడు మీరు నన్ను ఎంతో ఆదరించారు కాబట్టి ఈ అవకాశం మీకే ఇస్తా, మీరు ఈ బంగారం తీసుకోవచ్చు అతి తక్కువ ధరకి అని చెప్పి నమ్మించి మొట్టమొదటగా శాంపిల్గా కొంత బంగారం ఇచ్చి అది వీళ్ళు చూసుకొని టెస్ట్ చేసుకున్నాక ఒరిజినల్ అని తెలిసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అటు కర్ణాటకకి పిలిపించి అదేవిధంగా మన స్టేట్లో ఆంధ్ర స్టేట్లో కూడా కొన్ని ప్లేసెస్కి బాధితులను రమ్మని అక్కడికి వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నకిలీ కాయిన్స్ అప్పచెప్పేసి ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీటిని మేము చెక్ చేసుకుంటామనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా టెరిఫై చేసి భయపెట్టి అక్కడి నుంచి వీళ్ళు పారిపోవటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒక బాధితుడు, జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక బాధితుడు, అతని స్నేహితులు ఇద్దరు కలిసి పిడుగురాలు వెళ్ళొస్తుండగా గత నెల మే 3వ తారీఖు 5వ తారీఖు మధ్యలో వారు ఇక్కడ ఉషారాణి హోటల్ అని మనకి హైవే మీద ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ దగ్గర వాళ్ళు ఆగటం జరిగింది. అక్కడ వీళ్ళు భోజనం చేసే క్రమంలో అక్కడికి టీం వస్తుంది. అక్కడికి టీం వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకొని దాంట్లో ముఖ్యుడు ఇప్పుడు ఎవరైతే నిందితుడిని మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ చెన్నప్ప అనే అతను, గతంలో నేను మీ దగ్గర డ్రైవర్గా చేసిన, మీ ట్రాన్స్పోర్ట్ దాంట్లో చాలా నన్ను మంచిగా చూసుకున్నారని కాసేపు వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు ఎటువంటి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూస్ గా వాళ్ళకి ఫోన్లో కాంటాక్ట్ లో ఉండి ఇట్లా నేను ఆ రోజు మీకు కలిసినా కదా, నా దగ్గర బంగారం ఉందని చెప్పి వాళ్ళని చాలా అంటే చాలా మాడిఫై చేశాక వీళ్ళు కర్ణాటక వెళ్ళి కర్ణాటక దగ్గర బెనిక్కల్, హోస్కెల్లి అనే విలేజెస్ దగ్గర వీళ్ళని కలిస్తే అక్కడ వీళ్ళకి ఇప్పుడు ఇలాంటివే గోల్డ్ కాయిన్స్, చిన్నవి ఒరిజినల్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళవి తీసుకొచ్చి అంతా ఓకే అని అనుకున్న తర్వాత మొత్తం టోటల్ గా వీళ్ళకి 12 లక్షల రూపాయలకి 1/4 కిలో బంగారం మాట్లాడి వీళ్ళని కర్ణాటక రమ్మంటారు బాధితులు. వీళ్ళు కర్ణాటక వెళ్ళటానికి ఒక్కరు వెళ్ళాలి అంటే వాళ్ళకి భయం అనిపించి రాను అనే క్రమంలో ఒక 20 డేస్ తర్వాత సరే మీరు గతంలో మాకు ఎక్కడైతే కలిశారో అక్కడికే రమ్మని అక్కడికి వీళ్ళు గోల్డ్ తీసుకొని వస్తారు. బాధితుడు 12 లక్షల రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు బాధితుడిని వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఇచ్చే క్రమంలో ఇతను అడుగుతారు, మేము ఒకసారి టెస్ట్ చేసుకుంటాం మరి వీటిని అనే క్రమంలో వాళ్ళని బాగా తీవ్రంగా ఎవరన్నా వస్తే అందరం దొరుకుతాము, ఈ గోల్డ్ ఎవరన్నా చూస్తే బాగుండదని చెప్పి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి క్యాష్ తీసుకొని ఈ ఫేక్ కాయిన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు మన నల్గొండ ప్రజలందరికీ కూడా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి సందేశం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏంటంటే ఇలాంటి మోసాలకి లోనయ్యి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎక్కువ ధర ఉన్నటువంటి బంగారం సగం రేటుకి ఇంకా అంతకంటే తక్కువకి దొరుకుతుంది అనుకోవటం అది అతి ఆశ అయ్యి దాని ద్వారా ఉన్న సొమ్ము పోగొట్టుకోవాల్సి వస్తే తప్ప దాంట్లో ఎవ్వరికి ఎటువంటి లాభం జరగదు. కాబట్టి ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా మోసపోద్దని పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కేసుని అతి తక్కువ కాలంలోనే మనకి పిటిషన్ వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే 2-3 డేస్ లో ఈ కేసుని సాధించినటువంటి జిల్లా సిసిఎస్ ఆఫీసర్స్, 2 టౌన్ ఆఫీసర్ అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేసి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.